హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో మన శరీరానికి ఎన్నో పోషక విలువల్ని అందించే నువ్వుల బెల్లం లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నువ్వులలో ఐరన్, మెగ్నీషియం, మాంసకృత్తులు, అమినో యాసిడ్ అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారు నువ్వులతో చేసిన వంటలను తినడం చాలా మంచిదండి. అలాగే నువ్వులు రక్తంలోని చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతాయి. నువ్వులు తినడం వల్ల ఉబ్బసం వ్యాధి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందండి. అలాగే రక్తనాళాలు, ఎముకలు, కీళ్ళు సక్రమంగా పనిచేసేలాగా ఈ నువ్వులు హెల్ప్ చేస్తాయండి. మెయిన్గా నువ్వులు గుండె వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతాయి. అలాగే బెల్లంలో కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు తగు మోతాదులో ఉంటాయండి. బెల్లం సహజమైన క్లెన్జింగ్ ఏజెంట్ లాగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అందువల్లనే పిల్లలకి చిన్న వయసు నుంచే నువ్వులు, బెల్లంను బాగా తినిపించాలని డాక్టర్లు ఎక్కువగా చెబుతూ ఉంటారండి. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన నువ్వులు బెల్లం లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు నువ్వుల్ని వేసుకోవాలండి. మీరు తెల్ల నువ్వుల ప్లేస్లో నల్ల నువ్వుల్ని కూడా యూస్ చేయొచ్చు. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వుల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కంపల్సరీగా నువ్వుల్ని కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే నువ్వులు మాడిపోతాయి, లేదా పైన ఫ్రై అయ్యి లోపల పచ్చిగానే ఉంటాయండి. అప్పుడు టేస్ట్ అంతగా బాగుండదు. కాబట్టి నువ్వుల్ని లో ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో నువ్వుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగం నువ్వుల్ని వేసి నువ్వుల్ని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ 1/2 కప్పు బెల్లంలో 1/2 బెల్లాన్ని ఈ నువ్వుల్లో వేసి మరొకసారి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన నువ్వులు, బెల్లంని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోంచి మనకు లడ్డు ఏ సైజులో కావాలంటే అంత క్వాంటిటీలో ఈ పిండిని తీసుకొని లడ్డూను చుట్టుకోవాలి. ఈ లడ్డూను చుట్టుకోవడం కోసం చేతికి నూనె, నెయ్యి ఏమీ రాయాల్సిన అవసరం లేదండి. నువ్వులలో ఉన్న ఆయిల్ సరిపోతుంది. ఈ విధంగా లడ్డూని చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండిని మనం లడ్డూలుగా చుట్టేద్దాం. ఈ విధంగా లడ్డూలు మొత్తం చుట్టేసుకోవాలండి. ఇంతే అండి, మన శరీరానికి ఎన్నో పోషక విలువల్ని అందించే హెల్దీ అండ్ టేస్టీ నువ్వుల బెల్లం లడ్డు రెడీ అయిపోయింది. ఈ నువ్వుల బెల్లం లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.